అందరికీ నమస్కారం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫ్యాన్స్ హార్ట్ రేట్ పెంచేసే కాంబినేషన్. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ఇంటూ మెగాస్టార్ చిరంజీవి ఈ కాంబో కుదిరితే ఇండస్ట్రీ షేక్ అయ్యే సినిమా వచ్చేదంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆంధ్ర కింగ్ తాలూకా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఉపేంద్ర మరోసారి తన మనసులో దాచుకున్న బిగ్ డ్రీమ్ బయటపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీయడం నా చిరకాల కోరిక. ఉపేంద్ర గతంలో ఒకసారి ఈ కల దగ్గరికి వచ్చి దూరమైంది. కాని ఈసారి అభిమానులు అదే కల నిజమవుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉపేంద్ర అంటే ఓ వేరే ఫీలే. తెలుగు ప్రేక్షకులు ఆయనను కేవలం హీరోగా కాదు, ఒక మైండ్ బ్లోయింగ్ డైరెక్టర్గా ప్రేమిస్తారు. ఉపేంద్ర, ఓం ఇవన్నీ తెలుగులో కూడా భారీగా కనెక్ట్ అయ్యాయి. పైగా కన్యాదానం, రా, ఒక్క మాట లాంటి స్ట్రేట్ సినిమాలతో కూడా హిట్ ఇచ్చారు. ఇప్పుడు రామ్ పూతినేని హీరోగా తెరకెట్టిన ఆంధ్ర కింగ్ తాలూకాతో మరోసారి మన ముందుకు రాబోతున్నారు. ఉపేంద్ర దర్శకత్వం అనేది ఆలోచింపచేసే కథలు, డీప్ మీనింగ్స్, మైండ్ గేమ్ స్టైల్, ఫార్ములా నుంచి పూర్తిగా బయట. ఓం, ఉపేంద్ర, సూపర్, ఉపేంద్ర 2 అన్నీ ఒక్కొక్కటి ఒక్కో కాన్సెప్ట్. తాజాగా యుఐతో కూడా మరొక ప్రయోగం చేసి చూపించారు. అలాంటి దర్శకుడు ఒకవేళ చిరంజీవి కోసం ఓ విజన్ తీసుకొస్తే అది కేవలం సినిమా కాదు, ఎపిక్. గతంలో నిజంగా చిరంజీవితో సినిమా సెట్ అయ్యే పరిస్థితి వచ్చింది. విజయంతి మూవీస్ లో అశ్విని దత్ సెట్ చెయ్యాలనుకున్నారు. చిరుకు కూడా ఉపేంద్ర ఐడియాలు నచ్చాయి. కానీ ఆ కథ ఆయన ఇమేజ్ కు సరిపోదని భావించాం. ఉపేంద్ర, చిరుగారిని హ్యాండిల్ చెయ్యాలంటే సబ్జెక్ట్ హ్యూజ్ గా ఉండాలి. అప్పట్లో నా స్టోరీ ఆ స్థాయిలో లేదు. అంతే, ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ అప్పట్లో మిస్ అయిపోయింది. ఈ నిజాయితీగల మాటలు ఉపేంద్రలో ఉన్న ఆర్టిస్ట్ ని చూపిస్తాయి. ఇప్పుడు పరిస్థితులు, ఉపేంద్ర దృష్టి కొత్త ఎక్స్పెరిమెంట్స్ పై, చిరంజీవి కూడా న్యూ ఏజ్ సబ్జెక్ట్స్ ట్రై చేస్తున్నారు. అందుకే ఫ్యాన్స్ లో అసలు హంగామా ప్రారంభమైంది. ఉపేంద్ర డైరెక్షన్ లో చిరంజీవి సినిమా వస్తే ఇండస్ట్రీ రికార్డులు రాయాల్సిందే. మెగాస్టార్ స్క్రీన్ పై ఉపేంద్రస్ మైండ్ గేమ్ కథనం అంటే బ్రూటల్, ఇంటెన్స్, మాస్, మైండ్ బ్లోయింగ్. ఈ మైండ్ బెండింగ్ కాంబినేషన్ ఎప్పుడైతే రియలైజ్ అవుతుందో అప్పటికే సోషల్ మీడియా, పాన్ ఇండియా ఫ్యాన్ బేస్ ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. అయితే మీరేమంటారు? ఉపేంద్ర ఇంటూ చిరంజీవి కాంబో వచ్చే అవకాశం ఉందా? ఎలాంటి కథ బాగా వర్క్ అవుతుంది? మీ డ్రీమ్ కాంబో వర్జన్ ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. మరియు ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.